సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ధర్మం బాబు. చెయ్యి బాబు. నేను చేయడం ఏంటి బాబు, మీరు చేయాలి గాని. నాకు పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం అలవాట్లేదు బాబు. ఓ ఐ సీ. నాన్న బాబు అగో వాడు నాన్నది నన్ను, నిన్ను కాదు. ఏమిట్రా? పెళ్లి చూపులకి వెళ్ళాలి, బయలుదేరు. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను కదా, మళ్ళీ పెళ్లి అంటే మీ అమ్మ ఏడుస్తుందేమరా? పెళ్లి నీకు కాదు నాకు. నేను అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? క్యూలో నిలబడి మరీ ప్రేమించాను. క్యూలో నిలబడి ప్రేమించావా? అంటే ఎన్నవాడి బాబు? క్యూ అంటే లవర్స్ క్యూ కాదు, మిల్క్ బూత్ క్యూ, రేషన్ షాప్ క్యూ. అది అమ్మాయి ఎవరో? సుబ్రహ్మణ్యం గారని కోఆపరేటివ్ సొసైటీలో గుమాస్తా, ఆయన కూతురు. గుమాస్తానా? మరి మన వెయిట్ కి తోగలరా? చుట్టలు చుట్టుకుంటూ ఆకులు కుట్టుకునేవాళ్ళు, మనతో ఎవరైనా తోగలరు. అంటే బాగా ఉన్నవాళ్ళ? కాదు, బాగా లేని వాళ్ళు. కట్నం 2-3 లక్షలన్నా ఇవ్వగలరా? 2-3 రూపాయలు కూడా ఇవ్వలేరు. మరి పెళ్లి ఎలా చేస్తారో? పీటల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి. గొప్ప పని చేస్తారులే. అయినా నిన్ను కష్టపడి కని పెంచి చదివిచ్చింది, కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేయడానికి కాదు. నేను కష్టపడి ప్రేమించింది కట్నం కోసం కాదు, పెళ్లి కోసం. నీ పెళ్లి చేయాల్సింది నేను. అందుకే అడుగుతున్నాను, మర్యాదగా నా పెళ్లి చేస్తావా? చెయ్యి, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేస్తాను. బెదిరిస్తున్నావా? కాదు, ఎదురిస్తున్నాను. చెప్పు. అమ్మాయి బాగుంటుందట, వాడు ఇష్టపడుతున్నాడు, కాదనకండి. రికమెండేషన్ నీ ఎప్ప కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. ముత్తయ్యా, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఇంటి పేరుతో సహా పిలిచాను. నేను నీ తండ్రిని రా. ఈ రోజు నుంచి నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. అంటే ఇప్పుడే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా బాబు? అవును. పోతున్నా. ఆగో, బయటికి వెళ్ళాలంటే దారి అటు కాదు ఇటు. నేను ఇంట్లోకి వెళుతున్నది పెట్టే తెచ్చుకోవడానికి. బెదరు అబ్బాయి నిజంగానే వెళ్ళిపోతున్నాడు, వెళ్ళాపు. పోయే కాలం వస్తే పోతాడు, నేను చస్తే ఆపను. సేమ్ డైలాగ్, సేమ్ సీను, దాని ఫలితమే ఈ చెప్ప. డైలాగు సీను ఏంట్రా? నాకు నీలాగే ఓ కొడుకున్నాడు. కట్నం ఎక్కువ వస్తుంది కదా అని ఆస్తి అంతా అమ్మి చదివించి ఉద్యోగంలో చేర్పించాను. ఓ ఫైనల్ మార్నింగ్ నీ కొడుకులాగే దేన్నో ప్రేమించాను, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. నేను నీలాగే పో అన్నాను. వాడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టి హ్యాపీగా ఉన్నాడు. జీతం తెచ్చే కొడుకు పోయేసరికి మనకి నో ఫుడ్. దాంతో సిగ్గు చంపుకొని నన్ను క్షమించు బాబు అని వెళ్ళాను. సో సారీ గెట్ అవుట్ అని కోడలతో మెడపట్టి గెంటించాడు. కట్ చేస్తే అంటే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందంటవా? ఏం డౌటా? నడిపించు నానావా నడి సంద్రముల దేవా బాబు. ఆ గెటప్పు కావాలనుకుంటే నీ కొడుకుని బయటికి పంపించు, లేదంటే నీ కొడుకు కోరుకున్న పిల్లతోనే పెళ్లి జరిపించు.